నమస్తే అండి. నమస్కారం. నిన్న చూసుకుంటే షర్మిల గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ ఎంగేజ్మెంట్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హాజరవడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత షర్మిల గారిని పలకరించడానికైనా లేకపోతే దేనికో పిలిచినా కూడా ఆవిడ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వైనం అయితే కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే రాజకీయ పరంగా చూడాలా, లేకపోతే ఈ ఆవిడ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత అన్నగారి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ కక్ష మీద అలా చేసిందని అనుకోవాలా? ఏం చెప్తారు దీనికోసం? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నాకెందుకమ్మా వాళ్ళు పెళ్లి చేసుకుంటే, నాకెందుకు? వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు ఏమన్నా దేశోద్ధారకులు ఏందని? దేశాన్ని గురించి కాకుండా అన్న చెల్లెళ్ళు గురించి, అన్న చెల్లెలు వాళ్ళు దేశాన్ని దోషేసిన దుర్మార్గులు, డెకాయిట్లు అయితే వాళ్ళ గురించి మాట్లాడుకునేది ఏందమ్మా? బాగా చెప్పుకొచ్చు నువ్వు. నన్ను ఎవడన్నా ఒక పేదోడు సంఘ సంస్కర్తలా, లేకపోతే వాళ్ళు దేశద్రోహుల కుటుంబం వాళ్ళదే. దేశాన్ని దోషేసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే మాకెందుకమ్మా? మాలాంటి వాళ్ళని అడగటం మీరు? వాళ్ళు ఏమన్నా స్వతంత్ర సమరయోధులా? ఏదన్నా ట్రస్ట్లో పెట్టి విద్యాదానం చేశారా? సమాజానికి ఏమన్నా సేవ చేశారా? దేశం మీద పడి బతికే కుటుంబం వాళ్ళది. వాళ్ళ గురించి అడగబాకు సౌజన్య నువ్వు. నాకు అంటే జనరల్ గా బహిరంగంగా జరిగింది కాబట్టి అందరూ చూసి, బహిరంగ మీడియా వాళ్ళకి పిచ్చి పట్టిందమ్మా. జర్నలిస్టులకి మీడియా వాళ్ళకి పిచ్చి పట్టింది. అసలు ఎవరంటే వాళ్ళు దేశ ప్రజల సంపదని, తెలుగు ప్రజల సంపదని లూటీ చేసినటువంటి దొంగల ఫ్యామిలీ వాళ్ళదే. వాళ్ళ గురించి ఏంది నాలాంటి వాడిని అడిగేది? మీరు అడగకూడదు. ఇంకో పేదోళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకున్నారో, ఎవరన్నా దేశానికి సేవ చేసిన వాళ్ళు, ట్రస్ట్ పెట్టుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు మహానుభావులు. వాళ్ళు ఏమన్నా అల్లూరు సీతారామరాజు ఫ్యామిలీయా, లేకపోతే ఉయ్యాలవాడు నరసింహారెడ్డి కుటుంబమా, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళ కుటుంబమా, లేకపోతే మన తరిమిళ నాగిరెడ్డి వాళ్ళ కుటుంబమా, డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ కుటుంబమా? మీరు అన్నట్టు వీళ్ళందరూ ఇంత మహానుభావులు కాకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఏపీ సీఎం, ఈవిడ చూసుకుంటే నిన్న కాక మొన్న అయినా పిసిసి అధ్యక్షురాలు. సో ఆ పరంగా అయినా చూసుకొని మాట్లాడుకోవాలి. అయితే ఎవరికి ముద్దమ్మా పిసిసి అధ్యక్షురాలు అయితేనో? ఎవరికి ముద్దు అని నేను అడుగుతుండా. 43,500 కోట్లు ప్రజాధనం దోచేసిందని ఈడీ సిబిఐ చెప్తుంది. ఒక డెకాయిట్ల కుటుంబం పెళ్లి చేసుకుంటే మాకెందుకు? దేశ సంపదను దోచేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంటాలు చేసుకుంటారు, ఫ్యాక్టరీలు కొట్టుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడతారు. దానికి సమాధానం చెప్పమని చెప్పు షర్మిలాని ముందు. మీడియాకి పని బాట లేకుండా ఊకే దేశాన్ని దోచేసిన కుటుంబం గురించి మీడియాలో హైప్ చేసుకొని యూట్యూబ్లో డబ్బుల కోసం మాట్లాడుకోవటం తప్ప ఏమి లేదు. వాళ్ళు దేశద్రోహి ఫ్యామిలీ వాళ్ళది. నాకు తెలిసిన నా దృష్టిలో దేశ సంపద లూటీ చేసినోడు ఎవడైనా సరే దేశద్రోహే. అటువంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు నాలాంటి వాడు కాడ. అంటే రాజకీయ పరంగా మనం ఎలా చూసుకోవాలి? వాళ్ళ వ్యూహం ప్రతి వ్యూహాలు అనుకోవచ్చా? వ్యూహం లేదు, ప్రతివ్యూహం లేదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి, ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడావడి అని నేను అదే అంటున్నా. ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడావడి అని చెప్పి ఎవరన్నా మహానుభావుల గురించి మాట్లాడుకోండమ్మా. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడుకోవాలా? అర్థమైందా? పింగళ వెంకయ్య వాళ్ళ కుటుంబంలో మ్యారేజ్ జరిగిందనుకో, 3 రంగుల జెండా ఈ దేశానికి అందించిండు. వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? స్వామి వివేకానంద లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? లేదంటే మహాభారతాన్ని రాసిన త్రికవులు మన తెలుగులో 3 ఉండరు, నన్నయ్య బొట్టు, తిక్కన, ఎర్రా ప్రగడ, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? ఈ దొంగలు పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకు? ఇంకోటి చేసుకుంటే మనకెందుకు తల్లి? కాబట్టి వాళ్ళ గురించి అసలు మీడియా కవరేజ్ చేయటం కూడా దుర్మార్గం అమ్మ. మీడియా కవరేజ్ చేయకూడదు. చాలా తప్పు చేస్తారు మీడియా కానీ, అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, శాటిలైట్ మీడియా కానీ చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. వాళ్ళ వల్ల దేశానికి ఒరిగింది ఏమి లేదు. దేశానికి సేవ చేసిన కుటుంబం కాదు, దేశ సంపదను లూటీ చేసిన కుటుంబం ఆ కుటుంబం. అందువల్ల వాళ్ళ గురించి నా బోటోళ్ళు కాడ అడగకూడదు మీరు. అంటే నేను అడిగేది జస్ట్ రాజకీయ పరంగా అయితే ఏందమ్మా రాజకీయం? ఏందమ్మా రాజకీయం? అంటే ప్రజలకు సేవ చేయటం, ప్రజల సంపదను దోచుకొని తినమని కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజల సంపదను దోపిడీ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు ముసుగు పెట్టుకొని ప్రజా సంపదను దోపిడీ చేయటం, పేపర్ని అడ్డం పెట్టుకొని యాళ్ళు రూపంలో ప్రజల డబ్బులు కొట్టేయటం, మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజల సంపదను లూటీ చేయటం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని లిక్కర్ వ్యాపారం చేసుకొని 1000 కోట్లు దోపిడీ చేసేయటం. ఇది కాదు కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం.
అది వల్ల రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల దోపిడీ చేసుకున్న ఒక డెకాయిట్ కుటుంబాన్ని గురించి నన్ను ఎందుకమ్మా అడుగుతావు? కాబట్టి వాళ్ళు డెకాయిట్లోళ్ళు. అటువంటి ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా మనకు అనవసరం. వాళ్ళు దేశదారుకులు గారు, దేశానికి సేవ చేసిన కుటుంబం కాదు. దేశ ప్రజల సంపదని, తెలుగు ప్రజల సంపదని దోపిడీ చేసిన కుటుంబం అది. అందువల్ల ఏంటంటే వాళ్ళ అన్నాజల్లులు ఏమైపోతే మాకెందుకు? రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయా, చదువుకున్న యువతకి ఉపాధి కల్పన జరిగిందా, అది దాని గురించి ఆలోచన. రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ అయిందా, దాని గురించి మాట్లాడాలా. రాష్ట్రంలో ఉన్న గ్రామాలందరికీ తాగునీరుందా, రైతులందరూ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉన్నాయా, వాటి గురించి మనం మాట్లాడుకోవాలా. రైతులు ఇవాళ మిర్చి రైతులు 13,000 14,000 దారుణంగా ఉంది మిర్చి ధర. కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకోవాలా. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా డెవలప్ అయినాయా లేదా, వాటి గురించి మాట్లాడుకోవాలా. అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెరిగిందా లేదా, వాటి గురించి మనం మాట్లాడుకోవాలా. సఫాయి కార్మికులకి సకాలంలో జీతాలు వస్తుండయా, ప్రభుత్వంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 1వ తేదీ జీతాలు వస్తుండయా లేవా, అటువంటి వాటి గురించి మాట్లాడాలా. ఏం షర్మిలకు ఒక్కడికే ఉన్నాను కొడుకా, ఇంకెవరికి లేరు ఎందుకు కొడుకులు ఆంధ్రప్రదేశ్లా? అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది పెళ్లి గురించి కాదు, కుటుంబం గురించి అంతకన్నా కాదు. పార్టీల పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరు ఏం పార్టీలమ్మా వాళ్ళ పార్టీలే వాళ్ళ అవసరాల కోసం పుట్టిన పార్టీలు. వాళ్ళ కుటుంబం దోపిడీ కుటుంబం. నేను అంటుండేది కాదు. ఈడీ, సిబిఐ, నాంపల్లి కోర్టుకు పో, టంకు ఒక డీసీఎమ్మకు దిగతాయి, టంకు పెట్లో. కాబట్టి వాళ్ళ తెలుగు ప్రజల సంపదను దోపిడీ చేసిన కుటుంబం. వాళ్ళని పైకి లేపాల్సిన అవసరం లేదు. అంత అగాచ్యం నాకు పట్ల నా బోటోడికి. కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకెందుకు, పారిపోతే నాకెందుకు, వాళ్ళు లండన్ పారిపోతే నాకెందుకు, దేశాన్ని వదిలిపెట్టిపోతే మాటలు. వాళ్ళు తెలుగు ప్రజల సంపద దోపిడీ చేసిన కుటుంబము. వాళ్ళు దోపిడీ సంపదతో ఏమేం చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళిద్దరూ బాగా నాటకాన్ని రక్తి కట్టిస్తారో, ఆ బ్లాక్ బుక్ని అడ్డం పెట్టుకొని బాగా నాటకాలు ఆడుతారు. ఆ నాటకాలకి రేపు 24లో తెరబడిపోద్ది. 24లో తెరబడిపోద్ది. కాబట్టి ఈ మీడియా వాళ్ళకి ఏం పని పాట లేకుండా రోజు ఇంకేమి ప్రజా సమస్యలు లేనట్టు, పోలవరం డ్యాము గురించి, వాటి గురించి రోజు ప్రజల్లో జరిగిన అన్యాయాల గురించి, ఇవాళ తాగి ఆ పిచ్చి ముందు తాగి లివర్లో కిడ్నీలు చాలామందికి చెడిపోయి ఆడపిల్లలు చాలామంది ఇతంతులుగా మారిపోయారు. దాని గురించి ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఆ షర్మిల కొడుక్కి పెళ్లి చేసుకుంటే మనకెందుకు, ఇంకొకటి చేసుకుంటే మనకెందుకమ్మా. కాబట్టి నా బోటు ఉన్నటువంటి అడగబాకండి. ప్రజా సమస్యలు మాత్రం అడగండి. వాళ్ళ అన్నా చెల్లెలు అసలు వాళ్ళ నాటకం అమ్మమ్మమ్మమ్మ వద్దురా నాయన, అటువంటి అడగొద్దు నన్ను. కాబట్టి వాళ్ళ అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే, పైకి నటిస్తారు విడిపోయినట్టు. కాకపోతే ఏంటంటే బాగా పంపకాల్లో దోపిడీ చేసిన ఆస్తుల్లో భాగం పంపించాలి. దోపిడీ చేసుకున్నారు కదా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాంట్లో భాగం సమాన వాటా. ఇప్పుడు దొంగలు పోయారమ్మా, ఒక ఇంట్లో దొంగతనం చేశారు. వాళ్ళు ఏం చేస్తారో సమానంగా పంచుకోలేదనుకో, ఆ సమాన ఇప్పుడు సమస్య అదే కదమ్మా. సమస్య ఏంది? జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి నాన్న సంపాదించిన ఆస్తులు నీ కోటా ఇస్తా కానీ నేను సంపాయి నేను అన్నది. అటెట్టట్టు కుదరద్దే, నాన్న అధికారంలో ఉంటే కదా నువ్వు సంపాదించింది. కాబట్టి దాంట్లో కూడా నాకు వాటా రావాలా, సాక్షి పేపర్లో వాటా రావాలా, సాక్షి టీవీలో నాకు వాటా రావాలా, భారతీయ సిమెంట్లో నాకు వాటా రావాలా, కాబట్టి నాకు ఎల్లంకాల ప్యాలెస్లో వాటా రావాలా. ఇవన్నీ ఏమైనా కష్టపడి సంపాదించిన ఆస్తులే ఏందా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంటే దొంగతనం చేసిన డబ్బులు బాగా పంపకాలు కాడ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. వాళ్ళు ఏందో దేశోద్ధారకులు, స్వతంత్ర సమరయోధుల్లాగా చెప్తుండవు కదా తల్లి నువ్వు. నా బోటోడు కాడ అటువంటి వాళ్ళ గురించి అడగబోగు తల్లి.